ఎడపల్లిలో ఆస్తి వివాదం, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళనహార్ గ్రామంలో ఆస్తి వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన శ్యామల తన భర్త సతీష్ కు తల్లి బుద్ధవ్వ నుంచి రావాల్సిన ఆస్తిని అతని అన్న సంజీవ్ తనకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బోధన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారి వెంకటరమణ ఇతర సిబ్బంది విధి నిర్వహణకు విరుద్ధంగా వ్యవహరించారని శ్యామల, సుమలత తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. సరైన ధృవపత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండానే ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులు బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు సంబంధిత అధికారిపై సహకరించిన సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం బోధన్ పట్టణ పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం. నా పేరు తక్కెల శ్యామల, మా భర్త పేరు సతీష్. మాది మంగళపాడు విలేజ్, ఎడపల్లి మండల్. మాది మంగళపాడులో మా అత్తమ్మ పేరు మీద ఆస్తి ఉంది, ఇల్లు, ప్రస్తుతానికి ఇల్లు. ఆ ఇల్లుని అక్రమంగా మా బావ, మా అత్తమ్మకి ముగ్గురు వారసులు. పెద్ద ఆయన సంజీవు, రెండో అతను మా ఆయన సతీష్, మా ఆడబిడ్డ మూడో ఆమె. మా అత్తగారు చనిపోయారు, మళ్ళీ మా ఆయన కూడా చనిపోయిండు. నాకు ఎవ్వరు లేరని అక్రమంగా నా ఆస్తిని, మా అత్త తరపున వచ్చే ఆస్తిని, మా ఆయనకు వచ్చే ఆస్తిని మా బావ అనేటైనా గుంజేసుకుంటుండు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటుండు. మాకు నేను ప్రస్తుతం ఉంటున్న ఇల్లుని మా బావ అనేటైనా, సంజీవ్ అనేటైనా అక్రమంగా మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బోధనకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయినా కూడా మేము రిజిస్టర్ ఆఫీసులో మేము కంప్లైంట్ ఇచ్చినాము చేయకూడదని. మళ్ళీ నిజామాబాద్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము, అయినా కూడా వాళ్ళు చేసేసుకున్నారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అందుకోసం మేము ఇక్కడ బోధన సీఏ దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. మాకు ఎటువంటి న్యాయం చేయకుండా సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసిండు. కావున మేము కంప్లైంట్ ఇచ్చినాము. మాకు ఇట్లా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల నేను ఎక్కడ ఉండాలని, ఒంటరి మహిళని, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం కావాలని నేను కేసు పెట్టడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.